తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ 6 గాని అభివృద్ధి గాని సుపరిపాలనకు నాంది పలికాం. అది మీ చొరవ. ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు మళ్ళీ కోరుతున్నా, ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు, అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులను కూడా కోరుతున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఓసారి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మీకు జవాబుదారీ, మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారీ. ఈ రెండు ఉన్నంత వరకు ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. మనమేదో మళ్ళీ ఒక 5 ఏళ్లుండే మళ్ళా అపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము. అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయే వాళ్ళమో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాలుగా ఒకటే పరిపాలన, ఒకటే పార్టీ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళా గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన ఇచ్చారు. దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను. ఎన్ని విధాల రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసుండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ. ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది, కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఈరోజు గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మారిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ఒకసారి చూస్తే 2500 ఎకరాల ఆ రోజే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియరెన్స్లన్నీ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని స్ట్రీమ్లైన్ చేస్తే ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు మూలపడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా రావల్లా వచ్చేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు.
ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అని అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటే కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు. మీకు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఇట్లే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు.